హలో గైస్, కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కు కామన్ డౌట్ మనీ ఎలా సంపాదించాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎందుకు సంపాదించాలి ఆన్సర్ నేను చెప్తాను. ఆ తర్వాత 4 మెథడ్స్ చెప్తాను, 4 ప్రూవెన్ మెథడ్స్. సో ఈ 4 ప్రూవెన్ మెథడ్స్ వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీరు జనరల్గా అప్పుడే ఎంటర్ అయిపోయి బీటెక్ వెళ్తున్న వాళ్ళు, లేకపోతే బీటెక్లో చదువుకున్న వాళ్ళైతే సో చాలా మంది బీటెక్ డిగ్రీ చదువుతూ ఉంటారు. సో మీరైతే డబ్బులు ఖచ్చితంగా సంపాదించాలి. మీ పైన మీరు ఓన్గా డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ పంపించే సడన్ 5,000 or 10,000 ఉంటాయి కదా, అవి మీకు ఎక్స్పెన్సెస్కి సరిపోవు. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మీ స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నా, మీ ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలన్నా, సో డబ్బులు అయితే కావాలి. నేనైతే మొత్తం 4 మెథడ్స్ చెప్తాను అండ్ లాస్ట్ ఒక బోనస్ మెథడ్ కూడా చెప్తాను. సో బోనస్ మెథడ్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ ఈ 4 మెథడ్స్ అయితే కామన్ గా అందరు వాడే మెథడ్. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఈ 4 మెథడ్స్ యూజ్ చేసేటప్పుడు మీ కెరీర్ ని, మీ స్టడీస్ అయితే పక్కన పెట్టద్దు. ఖచ్చితంగా మీరు చదువుకుంటూ ఈ 4 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ లో మీరు అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్విగ్గీ, జొమాటో, లేకపోతే ఓలా, ఊబర్, రాపిడో. సో వీటిలో అయితే వర్క్ చేయడం. సో డే 1 నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు అయితే మీరు అయితే వర్క్ చేయొచ్చు, మీరు ఎప్పుడు కావాలంటే వర్క్ ఆపేయచ్చు. సో దీనికైతే మీకైతే ఎవరు రూల్ చేయరు, ఎవరైతే గైడ్ చేయరు. సో మీరైతే సింపుల్ గా మీకు ఒక బైక్ ఉండాలి దానికి అంతే. సో బైక్ ఉంటే మీరైతే సింపుల్ గా వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ అయితే బీటెక్ చదువుతున్నప్పుడు డెలివరీ జాబ్స్ అయితే చేసేవాళ్ళు. సో 25 నుంచి 50 రూపీస్ ఒక్కొక్క డెలివరీకి చార్జ్ చేస్తారు. సో డైలీ నా ఫ్రెండ్స్ అయితే ఒక 10 డెలివరీస్ చేసేసి వాళ్ళైతే వచ్చి డైలీ వాళ్ళ రొటీన్ అయితే చూసుకునే వాళ్ళు. లైక్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోయి వచ్చి ఒక సడన్ టైంలో 3 to 4 అవర్స్ అయితే వర్క్ చేసేవాళ్ళు. సో దానికోసం మీకు ఖచ్చితంగా కావాల్సింది బైక్. సో బైక్ లేకుండా మీరైతే ఈ జాబ్ అయితే చేయలేరు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డార్క్ స్టోర్స్ లో వర్క్ చేయడం. సో ఈ డార్క్ స్టోర్స్ లో వర్క్ చేయడానికి అయితే మీకైతే స్విగ్గీ వచ్చేసి ఇన్స్టామార్ట్ అని, జొమాటో వచ్చేసి జెప్టో అని చెప్పి డిఫరెంట్ డార్క్ స్టోర్స్ అయితే ఎంటైర్ ఇండియాలో ప్లేస్ చేశారు. సో ఈ డార్క్ స్టోర్స్ ఏం చేశారంటే ప్రతి ఒక్క లొకేషన్ లో, ప్రతి ఒక్క గల్లీలో స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకైతే మీరైతే సడన్ కస్టమర్కి సపోజ్ ఒక టూత్ పేస్ట్ కావాలి. ఆ టూత్ పేస్ట్ ని మీరైతే డార్క్ స్టోర్ నుంచి ప్యాక్ చేసేసి ఆ డెలివరీ పార్ట్నర్కి ఇస్తారు. సో ఈ ప్రాసెస్ ని చేయడానికి అయితే డార్క్ స్టోర్ అయితే ఖచ్చితంగా కావాలి. సో డార్క్ స్టోర్ అంటే ఏం లేదు, ఒక సూపర్ మార్కెట్ లాంటిది. కాకపోతే పబ్లిక్ అయితే విజిబుల్ కాదు, ఓన్లీ ఈ పర్టికులర్ కంపెనీస్ కోసమే వర్క్ చేస్తుంది. సో ఈ డార్క్ స్టోర్స్ లో వర్క్ చేయడానికి అయితే మీకైతే ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో సింపుల్ గా వర్క్ చేయొచ్చు అండ్ సింపుల్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ దీంట్లో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. మోస్ట్లీ స్టూడెంట్స్ ని హైర్ చేసుకుంటారు ఈ డార్క్ స్టోర్స్ లో. సో మీ దగ్గర ఉన్న డార్క్ స్టోర్ అయితే ఫైండ్ చేయడానికి ఏంటంటే సింపుల్ గా స్విగ్గీకి ఇన్స్టామార్ట్, లేకపోతే జొమాటోకి జెప్టో అని చెప్పి డిఫరెంట్ డార్క్ స్టోర్స్ ఉంటాయి. ఆ డార్క్ స్టోర్స్ ని వెతకండి. లేకపోతే మీకు ఎవరైనా ఫుడ్ డెలివరీ చేయడానికి వస్తారు కదా, సో డెలివరీ బాయ్స్ని అడగండి. సో డార్క్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇన్స్టామార్ట్ ఎక్కడ ఉంది, సో జెప్టో ఎక్కడ ఉంది డార్క్ స్టోర్ అని చెప్పి. సో డార్క్ స్టోర్ లొకేషన్స్కి వాళ్ళు తీసుకెళ్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు అడగండి, నాకు పర్టికులర్గా నేను ఒక స్టూడెంట్ని, నాకు పార్ట్ టైం జాబ్ ఏమైనా ఉందని చెప్పి అడగండి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫిట్నెస్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళ కోసం. సో మీరు కాలేజ్లో ఉంటూ మీరైతే ఖచ్చితంగా మీకు బాడీ బిల్డింగ్ చేయాలని ఉంటుంది కదా. సో మీరైతే జిమ్కి వెళ్ళిపోండి. సో జిమ్కి వెళ్ళిపోయి పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి. లేకపోతే మీరు యూట్యూబ్లో యూస్ చేసి పర్టికులర్గా వర్కౌట్స్ ఎట్లా చేయాలో ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఈ వర్కౌట్స్ చేసినాక మీరు ఏం చేస్తారంటే ఒక మంచి బాడీ షేప్ నేర్చుకోండి. సో మంచి బాడీ షేప్ తెచ్చుకునేటప్పుడు మీ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. సో ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటే మీ వర్క్. సో చాలా మంది అయితే నాకు మీలా అవ్వాలని ఉంది, సో మీలా బాడీ బిల్డ్ చేయాలంటే ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వండి. సో మీ జిమ్లో వచ్చిన వాళ్ళకైతే మీరు పర్సనల్ ట్రైనింగ్ ఈజీగా ఇవ్వచ్చు, లేకపోతే మీరైతే ఆన్లైన్లో కన్సల్టేషన్ ఇవ్వచ్చు. సో పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు డైలీ ప్రోగ్రెస్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉండండి. సో ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి మీకైతే ఒక మంచి బాడీ డెవలప్ అవుతుంది, ఒక మంచి ఫేమ్ డెవలప్ అవుతుంది. సో ఈ ఫేమ్లో నుంచి మీకు అయితే చాలా మంది క్లయింట్స్ వస్తారు. సో ఈ క్లయింట్స్కి అయితే మీరు ఖచ్చితంగా డైలీ ఒక 30 minutes to 45 minutes అయితే మీరు డైలీ ట్రైనింగ్ ఇస్తూ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరైతే మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా కానీ మీ కాలేజ్ లైఫ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరైతే పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో దీనికోసం మీకైతే మంచి బాడీ ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీరు న్యూట్రిషన్ సర్టిఫికేషన్ చేస్తే మాత్రం ఇంకా చాలా మంచిది. సో డైట్ ప్లాన్ చేయడం నేర్పించడం, సో ఇవన్నీ చేస్తే మీకైతే చాలా డబ్బులు వస్తాయి. సో దీనికోసం మీరైతే డైలీ జిమ్కి వెళ్ళాలి, కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయాలి, కన్సిస్టెంట్గా మంచి బాడీ డెవలప్ చేసుకొని మంచి డిసిప్లిన్ తోని సో మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇదైతే ఒక థర్డ్ మెథడ్. సో ఇదైతే బెస్ట్ మెథడ్ నాకు తెలిసినంత వరకు. సో చాలా మంది నాకు తెలిసిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళైతే చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్. సో వీళ్ళైతే చాలా వరకు ఇదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తూ లేకపోతే కౌన్సిలింగ్ ఇస్తూ. సో మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో మీ బాడీని పర్టికులర్గా షేప్ చేసుకోండి. సో దీనికైతే లిమిట్ ఏం లేదు. సో ఎంతమంది క్లయింట్స్ వస్తే అంత సంపాదించుకోవచ్చు. సో ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్కి రిఫరెన్స్ కూడా ఉంటుంది. సో మీకు అయితే డబ్బులు సంపాదించుకోవడానికి ఒక వే ఉంటుంది. కాకపోతే ఒక 3 to 4 months అయితే మీరు వర్కౌట్ చేయాలి, మీ బాడీని మంచి షేప్ తెచ్చుకోవాలి. సో వాళ్ళకి ప్రూవ్ చేయాలి నేను నీకు నేర్పించడానికి తగిన వాడిని అని చెప్పి. సో అప్పుడే మీకైతే డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సేమ్ సిమిలర్ ఇట్లాంటిది, కాకపోతే హోమ్ ట్యూషన్. సో హోమ్ ట్యూషన్ చెప్పడానికి మీకైతే మోస్ట్లీ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ లో కానీ లేకపోతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో మంచి నాలెడ్జ్ ఉండాలి. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో వాడైతే చెస్ గేమ్ లో అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో చెస్ కి వాళ్ళకైతే హోమ్ ట్యూషన్ ఇస్తూ ఉంటాడు చిన్న పిల్లలకి. అంకుల్ మీ పాపకి ట్యూషన్ చెప్తాను, ఆంటీ మీ కొడుకు ట్యూషన్ చెప్తానని చెప్పి. సో ఇట్లా చెప్పేసి మీరైతే వాళ్ళకైతే ట్యూషన్ చెప్తూ మంత్లీ సర్టెన్ అమౌంట్ సంపాదించుకోవచ్చు. సో పైన మెథడ్స్ కనేది కొంచెం లో ఇన్కమ్ స్ట్రీమ్, కాకపోతే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంచుకోవడానికి ఒక మంచి స్ట్రీమ్. సో దీంట్లో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే పైన చెప్పినంత అయితే
సంపాదించుకోలేము. ముందు చెప్పిన 3 మెథడ్స్ వరకు. అండ్ ఒక బోనస్ మెథడ్ చెప్తాను చెప్పా కదా, బోనస్ మెథడ్ ఏంటంటే రీల్ షూట్ చేయడం. సో ఇవాళ రేపు చాలా మంది కార్ డెలివరీ తీసుకుంటున్నారు, లేకపోతే ఒక అవార్డు తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతున్నాయి, వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి పర్టికులర్గా ఒక ప్రొఫెషనల్ రీల్ షూటర్ కావాలి. నేనే ఉన్నా, ఇప్పటికీ 3 కార్స్ డెలివరీ తీసుకున్నా. సో ఈ 3 కార్స్ డెలివరీ తీసుకున్నప్పుడు ప్రాపర్గా వీడియో తీసుకుందాం అనుకున్నా, నా ఫ్రెండ్స్ తీసుకున్నా. సో వాళ్ళైతే మొత్తం వీడియో కొలాప్స్ చేశారు. సో అట్లా కాకుండా మీకైతే ప్రాపర్గా పర్టికులర్గా వన్స్ ఇన్ లైఫ్ టైం మూమెంట్ బాస్ అది. సో ఒక కార్ని కొనుక్కోవడానికి మనం ఎంత కష్టపడతాం, ఆ కార్ కొనే మూమెంట్ని ప్రొఫెషనల్గా వీడియో చేసి ప్రొఫెషనల్గా రీల్ చేసి మనకైతే ఇచ్చే వాళ్ళైతే కావాలి. సో ఇట్లా చాలా ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డేస్ కానీ, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ అవార్డు తీసుకుంటున్నారు, వాళ్ళ కాలేజ్ ఈవెంట్ అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళ కోసం రీల్ షూట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కావాలి. సో ప్రొఫెషనల్ రీల్ షూట్ చేయడానికి మీకైతే సినిమాటోగ్రఫీ నేర్చుకోవాల్సి వస్తుంది. సో సినిమాటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత మీకైతే ఒక ఐఫోన్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే ఒక మంచి కెమెరా ఉన్నా సరిపోతుంది. సో బేస్ ఎంట్రీ లెవెల్ కెమెరా ఉన్నా కూడా మీరైతే ప్రాపర్గా సినిమాటోగ్రఫీ నేర్చుకొని మీరైతే రీల్ షూటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది, ఇన్ఫాక్ట్ నేనే కొంతమందికి ఒక రీల్ షూట్ చేయడానికి 5,000 రూపీస్ పే చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో దీనికోసం మీరు మీ స్కిల్ని అయితే బయట పెట్టాలి. మీరైతే డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి వీడియోస్ అయితే. సో మీరైతే మీ స్కిల్ని డైలీ అయితే మీరైతే ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి, డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి, డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఎట్లా వీడియోస్ ఇస్తున్నారు, సో మీరు బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేస్తున్నారు, సో వీడియో బీటీఎస్ ఏందని చెప్పి మీరు ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఆ వీడియో బీటీఎస్ అండ్ అవుట్పుట్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. సో ఇట్లా పోస్ట్ చేయడం వల్ల మీకైతే క్లయింట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక సర్టెన్ లెవెల్ ఫేమ్ వచ్చిందంటే ఆ ఫేమ్ నుంచి మీకైతే క్లయింట్స్ విచ్చలవిడి వస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ పాయింట్లో మీరైతే ఒక 10 మందిని హైర్ చేసుకొని ఆ 10 మందికి ట్రైన్ చేసేసి, సో మీరు ఒక చిన్న ఏజెన్సీ లాగా ఫామ్ అయ్యి, సో మీరైతే పర్టికులర్ వీడియోస్ అయితే డెలివర్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఒక మార్జిన్ పెట్టుకొని, సో మీ ఎంప్లాయీస్కి అయితే కొంచెం శాలరీ ఇస్తూ వాళ్ళకైతే వీడియో షూట్ చేయడం నేర్పించి వాళ్ళైతే షూటింగ్ పంపిస్తూ ఉండొచ్చు. సో దీనికోసం మీకైతే ప్రాపర్ కనెక్షన్స్ ఉండాలి, ప్రాపర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, సో ప్రాపర్ ఫేమ్ ఉండాలి. సో ఈ పర్టికులర్ మెథడ్స్ అయితే ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నేను ప్రీవియస్ చెప్పిన మెథడ్స్ చాలా మంది వీడియో ఎడిటింగ్ చేసుకోమని చెప్తారు, సో ఫ్రీలాన్సింగ్ చేయమని చెప్తారు. అది ఒక పాయింట్ వరకు వర్క్ అయితే, కాకపోతే ఆ వర్క్ అవ్వాలంటే ఒక హై లెవెల్ స్కిల్ ఉన్న 1% పీపుల్ మాత్రమే ఆ పర్టికులర్ పొజిషన్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక పర్టికులర్ వీడియో ఎడిటర్ ఉంటాడు. సో వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే ఫ్రీలాన్సింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో అవేంటంటే, సో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్కి వీడియో ఎడిటర్ అవసరం ఉంటాడు. సో అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దాని క్లయింట్స్ ఎట్లా ఫైండ్ చేయాలి, మీరు ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీలో ఏదో సాధించాలని ఉంది, బట్ మీకు రైట్ గైడెన్స్ లేక మీరైతే ముందే అయిపోతున్నారు. సో ఆ రైట్ గైడెన్స్ నేను ఇస్తాను. సో మీకు డబ్బులు సంపాదించాలన్నా, లేకపోతే మీకు ప్రాపర్గా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలన్నా, మీకు డబ్బులు సంపాదించాలన్నా నేను గైడ్ చేస్తాను పర్సనల్గా. సో మీకు కనుక ఇట్లాంటి కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ దిస్ ఈస్ అర్షిత్ సైనింగ్ ఆఫ్. బై బై.